కుకట్పల్లి సంగీత్ నగర్ లో 10 ఏళ్ల బాలిక సహస్ర దారుణ హత్య వెనుక మిస్టరీ వెడింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 10వ తరగతి విద్యార్థి బాలికను హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ నెల 18న మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చోరీ కోసం వెళ్లిన బాలిక ఉండడంతో హత్య చేసినట్లు గుర్తించారు. అయితే ప్రస్తుతం బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే బాలుడు దొంగతనం కోసం వచ్చి డబ్బును అపహరించుకుని వెళ్తుండగా బాలిక చూసింది. దీంతో దొంగతనం ఎలా చేయాలి, అదేవిధంగా స్టెప్స్ బై స్టెప్ను కూడా రాసుకుని వెంట ఓ కత్తిని తెచ్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రకారం కూడా దొంగతనం చేయగా చివరిలో బాలిక చూడడంతో దాడికి పాల్పడ్డారు ఆ బాలుడు. అయితే బాలిక బ్రతకకూడదని నిర్ధారించుకున్న బాలుడు కత్తితో విచక్షణరహితంగా దాడి చేశారు. బాలిక శరీరంపై దాదాపు 20, మెడపైనే 10 కత్తిపోట్లు గాయాలున్నాయని గుర్తించారు పోలీసులు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా బ్యూరో చీఫ్ డెస్క్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి, అసలు నిజంగా బాలుడు అనాలో కూడా మనసు అంగీకరించట్లేదు. ఎందుకంటే తన వయసు 14 నుంచి 15 సంవత్సరాలు, హత్య చేసిన బాలిక వయసు దాదాపు 10 సంవత్సరాలు. ఆ హత్య చేసిన వ్యక్తిని అసలు నిజంగా బాలుడు అనాలో కూడా అర్థం కావట్లేదు. సో దీన్ని అసలు ఏ విధంగా చూడాలి, అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి కృష్ణమూర్తి దీని మీద? థ్యాంక్ యూ వరుణ్. సామాజిక మాధ్యమాలు దాంట్లో వచ్చేటువంటి హింసా ప్రవృత్తికరమైనటువంటి అంశాలు కొంత సమాజాన్ని పెడదారిన పట్టిస్తాయి. ఇది ఒక తాజా ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. బాలుడు యూట్యూబ్ చూసిండా లేకపోతే ఇంకేమన్నా రీల్స్ చూశారా ఏం చేశారని కాదు, కానీ ఇక్కడ జరిగినటువంటి హత్య ఖచ్చితంగా సామాజిక మాధ్యమాల యొక్క ప్రభావం అని మనం చెప్పచ్చు. పోలీసులు కూడా ఈ కోణంలో కొంత దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం చూస్తుంటే సహస్ర అనే బాలిక ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేది. ఆ రోజు కొన్ని కారణాల వల్ల స్కూల్కి వెళ్ళలే, తల్లిదండ్రులు యథావిధిగా వాళ్ళ యొక్క డ్యూటీలోకి వెళ్ళిపోయారు. అయితే బాలుడు ముందుగానే ఈ ఏదైతే సంగీత్ నగర్లో ఉన్నటువంటి సహస్ర అనే బాలిక ఇంటికి ప్రతిరోజు మధ్యాహ్నం పూట తాళం ఉంటుందని తెలుసుకున్నటువంటి బాలుడు అక్కడ దొంగతనం చేయడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ బాలుడు దొంగతనం చేసి ఇంట్లో ఉన్నటువంటి 80,000 రూపాయలను కూడా తస్కరించాడు. తీసుకొని వెళ్ళే సమయంలో బాలిక చూసి కేకలు వేయడం, తల్లిదండ్రులు చెప్తా నీ గురించి అని చెప్పేసి ఆ అమ్మాయి ఆ బాలుని బెదిరించడము, దొంగతనం చేసి సొమ్ముని ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా పట్టుబట్టడం. ఈ నేపథ్యంలో బాలుడు ఆ బాలికను హత్య చేశాడు. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలను పరిశీలించాల్సిన అవసరం, నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. దొంగతనానికి వచ్చిన బాలుడు చాకును తీసుకొని వచ్చాడు. అంటే గతంలో బాలుకు నేర చరిత్ర ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు కొంత దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దొంగతనానికి సాధారణంగా 14-16 సంవత్సరాల బాలుడు దొంగతనం చేయడం అని ఏదో నిత్యావసర వస్తువులో ఏదో తినడానికో చిరుతిరి తినడానికో ఇంకేదో అవసరం ఉన్నప్పుడు దొంగతనం చేయడం సహజమై ఉంటుంది. కానీ కత్తితో రావడము, అది కూడా ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళని ఖచ్చితంగా హత్య చేస్తాను అన్న కోణంలో రావడం, దానికి ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని దొంగతనం ఎలా చేయాలి, అడ్డు వస్తే ఏం చేయాలి అనే కోణంలో ఇవన్నీ కొంత ప్రిపరేషన్ అయి వచ్చారంటే ఖచ్చితంగా సామాజిక మాధ్యమాల ప్రభావం బాడుపైన ఉందని కొంత మనం ప్రాథమికంగా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు బాలుడు హత్య జరిగిన తర్వాత ఆ బాలుడు పక్క ఇంట్లోనే 15 నిమిషాలు ఉన్నారు అని చెప్పేసి వస్తూ ఉన్నాయి. అయితే 18 తారీఖున హత్య జరిగింది. ఈరోజు 21 తారీఖు అయిపోతుంది, 22కి వస్తున్నాం. అంటే 3 రోజుల పాటు పోలీసు ముప్పు తిప్పలుగా అసలుకు హత్య కోణాన్ని అనేక కోణాల్లో వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. సుమారుగా 1000-2000 సీసీ కెమెరాలను సీసీ కెమెరాల ఫుటేజ్ను వాళ్ళు కొంత పరిశీలించారు. ఎవరు నిందితుడు, ఎందుకు జరిగింది, అసలు ఇంత ఘోరమైన హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది అనే కోణంలో. కానీ ఇప్పుడు వాటన్నింటికి భిన్నంగా బాలుడు హత్య చేశాడు, ఇంటి పక్కన ఉండే బాలుడు హత్య చేశాడు, దొంగతనం చేసినందుకు ఆ బాలిక అడ్డు చెప్పినందుకు ఆగ్రహంతో బాలుడు కత్తితో విచక్షణరహితంగా పొడిచి చంపాడని చెప్పేసి కొంత వెలుగులోకి వస్తుంది. అయితే కృష్ణమూర్తి, అంటే బాలుడే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. అయితే